హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. నేను మీ ఎస్పిఆర్. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ఎన్విరాన్మెంట్ క్లాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఎన్విరాన్మెంట్ యొక్క సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్. ఈ క్లాసెస్ అనేది మీకు ఏపీపీఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, అలాగే యూపీఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే మీకోసం కంప్లీట్ కవరేజ్ సిలబస్ మొత్తం టాపిక్ మొత్తం కవర్ చేస్తూ మీకు ఈ కోర్స్ అనేది అందిస్తున్నాను. సో క్లాస్ 1 సిలబస్ అనేది ఈరోజు మనం క్లాస్ 1 కాబట్టి సిలబస్ స్టడీ చేస్తాం. అంటే నేను ఓవరాల్ మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది, అలాగే మీకు ఈ సబ్జెక్ట్ని నేను ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాను, ఎలా కవర్ చేయబోతున్నాను అనేది కూడా మీకు తెలియజేస్తాను. సో చాలామంది ఎన్విరాన్మెంట్లో బెస్ట్ కోర్స్ అడుగుతున్నారు కాబట్టి ఎన్విరాన్మెంట్ సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనము యూపీఎస్సీ స్టాండర్డ్లో ప్రతి ఒక్కటి కవర్ చేస్తామన్న. యూపీఎస్సీ స్టాండర్డ్లో కవర్ చేస్తున్నాం కాబట్టి మీకు ప్రతి ఎగ్జామ్కి యూస్ అయ్యే విధంగా అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారంటే మీకు గ్రూప్ 1 స్టాండర్డ్లో ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రీసెంట్గా రాబోతుంది కాబట్టి ఆ ఏపీపీఎస్సీ అటెంప్ట్ చేసే గ్రూప్ 1 చేసే స్టూడెంట్స్ అందరికీ కూడా పేపర్ టూ ఏదైతే ఉంటుందో దానిలో సైన్స్ అండ్ టెక్ అనేది మీకు 30 మార్క్స్ కానీ ఇచ్చుంటారు. ఆ సైన్స్ అండ్ టెక్లో 30 మార్క్స్లో ప్యూర్ సైన్స్ అండ్ టెక్ సిలబస్ అనేది మీకు 15 మార్క్స్ వస్తుంది. అలాగే ఎన్విరాన్మెంట్ ఇంకో 15 మార్క్స్ అనేది మీకు యాడ్ ఆన్ ఉంటుంది. ఈ యొక్క 15 మార్క్సే నేను కంప్లీట్గా అనేది ఈ సిలబస్లో మీకు కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సపరేట్ టాపిక్ అయిన కోర్స్ ఎక్కడ అందుబాటులో లేదు. అందువల్ల మనం ఈ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. అలాగే లో కాస్ట్కి కోర్స్ లాంచ్ చేస్తున్నామండి, జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 299. 299కి కోర్స్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నాం. త్వరపడండి. లిమిటెడ్ పర్సన్స్కి మాత్రమే, ఇది ఓన్లీ 50 స్టూడెంట్స్ మాత్రమే నేను తీసుకొని ఈ కోర్స్ అనేది అందించాలి అనుకుంటున్నాను. లిమిటెడ్ పర్సన్స్కి మాత్రమే. హరీ అండ్ ఇన్ఫార్మ్ అదర్స్ ఆల్సో. ఇలా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వారికి యూస్ అవుతుంది. అలాగే యూపీఎస్సీలో మీరు తీసుకున్నారు అంటే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ స్టాండర్డ్లో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో ఎప్పుడు కూడా 10+ క్వశ్చన్స్ అనేది ఈ మధ్య కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అయిన ఎన్విరాన్మెంట్ ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే మెయిన్స్ లెవెల్లో కూడా ఎన్విరాన్మెంట్ సంబంధితమైన క్వశ్చన్స్ అనేది ప్రామినెంట్గా ఉంది. వీటన్నిటికీ తగువగా అన్ని సిలబస్ కవర్ అయ్యే విధంగానే మనము ఈ క్లాసెస్ అనేది కంటిన్యూ చేస్తాం. ఇవన్నీ కూడా మనము హై కాస్ట్ ఇవన్నీ కాదు. నేనే మీ కోర్స్ తీస్తున్నాను కాబట్టి నేను మీ ఎస్పిఆర్. ఈరోజు మనం 299కి మనం ప్రస్తుతం లాంచ్ అనేది చేస్తాం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వారికి మీరు సజెస్ట్ అనేది చేయొచ్చు. అలాగే ఇప్పుడు మీకు సిలబస్ ఓవరాల్గా అంతా అర్థమవుతుంది. మనం కవర్ చేయబోయే సిలబస్ ఏంటి, ఎలాంటి క్లాసెస్ ఉంటాయి అనేది ఆల్రెడీ మన ఏన్షియంట్ ఇండియా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి అర్థమై ఉంటుంది. ఈరోజు అంతా కూడా క్లాసెస్ అంతా కూడా ఎలా అంటే ఇలాంటి ఫ్లో చార్ట్స్ మెథడ్లో ఇక్కడ చూడండి ఒకసారిగా. ఇలాంటి ఫ్లో చార్ట్ మెథడ్లో నేను క్లాస్ చెప్పడం జరుగుతుంది. దిస్ ఓవర్ వ్యూ హౌ అవర్ క్లాసెస్ గోనా బి. అలాగే మనకి ఏమేమి కంటెంట్స్ కవర్ చేస్తున్నాం అనేది చూడండి. ఫస్ట్ సిలబస్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ మరియు ఎకాలజీ. ఎప్పుడైనా కానీ ఎన్విరాన్మెంట్ మనం ప్రిపేర్ అవుతున్నామంటే అందులో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎకాలజీ అంటే ఏంటి, వాటికి సంబంధితమైన డీటెయిల్స్ ఏంటి అనే చిన్న చిన్న ఇంక్లూషన్స్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలి. అవన్నీ కూడా మీకు అద్భుతమైన ఫ్లో చార్ట్స్తో అనేది ఇస్తాను. మీకు ఈ 299 కోర్స్ ఏదైతే చెప్పానో అది మనకి మీ యొక్క డిస్క్రిప్షన్స్లో అనేది మీకు డీటెయిల్స్ అనేది లభించడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే చూడండి, మీకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అంటే పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ కోర్స్ కంప్లీషన్ ఏపీపీఎస్సీకి మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎందుకంటే తక్కువ టైం ఉంది కదా, యూపీఎస్సీ స్టూడెంట్స్ నో ఇష్యూస్, మీకు ఎల్లప్పటికీ ఇంకా టైం ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఏపీపీఎస్సీ పర్టికులర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఏంటంటే లిమిటెడ్ టైం ఉంది కాబట్టి వాళ్ళు మీ ఒకరికొకరు షేర్ చేసుకునేసి వారికి స్ప్రెడ్ అవుట్ అవ్వండి. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వీడియోస్. ఒక మెటీరియల్ మాత్రమే 500 పైన కాస్ట్ చేసే టైంలో మనం లో కాస్ట్కి స్టూడెంట్స్కి మనం అప్రోచ్తో కంటెంట్ ప్లస్ మెటీరియల్ రెండు కూడా అందిస్తున్నాం 299కే. ఓకే గైస్, ఇంకా తీసుకుంటున్నాము అంటే ఇవన్నీ కూడా నా ఛానల్ని, నా యాప్ని స్ప్రెడ్ అవుట్ చేస్తూ ఎక్కువ మందికి రీచ్ అవుట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తోనే చేస్తున్నాం. కీప్ సపోర్టింగ్. సిలబస్ చూద్దాము. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంపార్టెన్స్ అంటే అసలు ఏమంటాము, ఎలాంటి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, బేసిక్ డెఫినేషన్స్ అంటే ఏంటి, డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి డెఫినేషన్స్ అంటే ఏంటి, తర్వాత ఎకాలజీ అంటే ఏంటి, ఎకో సిస్టమ్ అంటే ఏంటి, మనం బయోమ్ అంటే ఏంటని తెలుసుకున్నాం. తర్వాత మనము చూడండి, ఇలా భూమి ఉందంటే భూమి మీద నీరు ఉంటుంది,
ఒకవైపు ల్యాండ్ కూడా ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో అంటే ఏంటి, మనము రెండింటిని సమాంతరంగా నేర్చుకోవాలి. కాబట్టి టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, ల్యాండ్కి సంబంధితమైన ఎకోసిస్టమ్స్ ఏముంటాయి వాటి గురించి వివరంగా తెలుసుకుంటాం. తర్వాత వాటర్లో ఉండే ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అనేది మనం తెలుసుకుంటాం. సో అలాగే ఇలా ల్యాండ్కి వాటర్కి ఒకవైపు ల్యాండ్ ఉంది, ఒకవైపు వాటర్ ఉంది. ఈ రెండింటి యొక్క జంక్షన్ కలయికతో ఉన్న ఒక ప్లేస్ని మనం ఎకో టోన్ అని అంటాము. ఆ ఎకో టోన్ యొక్క ముఖ్యత్వం ఏంటి, సో అవన్నీ కూడా మనము క్లియర్ కట్గా అనేది నేర్చుకుంటాం. తర్వాత ఏంటంటే బయాలజికల్ రిలేషన్షిప్ ముఖ్యంగా తీసుకున్నాము అంటే, సో ఒక బయాలజికల్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ ఉన్న లైఫ్, సో ఎన్విరాన్మెంట్ అంటేనే లైఫ్ గురించి మనం చూడబోతున్నాం. ఈ లైఫ్ మధ్య అంటే ఇక్కడ ఉన్న జీవరాశుల మధ్య, ఇక్కడ ఒక జీవరాశి, ఇక్కడ ఒక జీవరాశి, వాటి రెండింటి మధ్య ఉన్న బంధాలు ఏంటి, వాటి రెండింటి మధ్య ఉన్న బయాలజికల్ రిలేషన్షిప్స్ ఏంటి, వాటిని మనం స్టడీ చేసాం. సో వీటి తర్వాత మనం చూసేది ఏంటంటే ఫుడ్ చైన్ అంటే ఆహారం. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రతి ఒక్క జీవికి కూడా ఏదో ఒక రకమైన ఆహారం ఉంటుంది. అలాగే ఒక జీవి ఇంకో జీవికి ఆహారంగా మారుతూ ఉంటుంది. అలా ఎలా మారుతుంటుంది, దానికైనా స్టడీ ఏంటి, సో అందులో ఉంటున్న ఫుడ్ చైన్స్ ఏంటి అనేది మనము స్టడీ చేస్తాం. సో చూడండి, ద బెస్ట్ ఎవర్ క్వాలిటీ, మీరు తెలుగులో ఇంత బెస్ట్ క్లాస్ లభిస్తుందా అన్నటువంటి విధంగా షాక్ అవుతారు. ఆ విధంగా మనం ఏంటంటే సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా మీకు ప్యూర్ మ్యాప్స్తో అలాగే ఇమేజెస్తో, సో మీ కంటెంట్తో పాటు ఇమేజెస్ ఆన్ ద స్పాట్ గూగుల్ ఇమేజెస్ ప్రతి ఒక్కటి యూటిలైజ్ చేసుకుంటూ మీకు బెస్ట్ ఎవర్ కోర్స్ అనేది యూపీఎస్సీకి బెస్ట్ ఎవర్ కోర్స్గా నేను అందిస్తున్నాను. సో మిగతా ఎగ్జామ్స్ కూడా యూస్ అవుతుంది, ఎందుకంటే లో కాస్ట్ పెడుతున్నాను కాబట్టి ఆ యూపీఎస్సీ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉపయోగించుకునే విధంగా మనము అందిస్తున్నాం. సో అలాగే చూడండి, బయో అక్యుములేషన్స్, సో ఈ సృష్టిలో ఉంటున్న ప్రతి ఒక్కటి కూడా ఒకదాంతో ఒకటి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో అలా ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఏవైతే యాడ్ అవుతుంటాయో, కెమికల్ ఎలిమెంట్స్ కానీ ఆర్గానిక్ ఎలిమెంట్స్ కానీ, వాటిని బయో అక్యుములేషన్ అంటాం. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, అలాగే మన లైఫ్ సైకిల్లో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్స్ అనేది వన్ ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి అంటే ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతూ ఉంటుంది. చివరికి తన రూపాన్ని తను దక్కించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ అనేది గాలిలో ఉంటుంది, ఆక్సిడైజ్ అవుతుంది, నేలలో ఉంటుంది. చివరికి ఏంటంటే అది సైకిల్ మళ్ళీ గాలిలో ఆక్సిజన్గా మారుతుంది. అలా కార్బన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత ఎకాలజికల్ సక్సెషన్ అంటే ఏంటి, వాటికి సంబంధితమైన డేటా అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాము. సో ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ మరియు ఎకాలజీ పార్ట్కి సంబంధితమైన కంప్లీట్ డీటెయిల్స్ అండి. తర్వాత మనం వస్తున్న సిలబస్లో పార్ట్ ఏంటంటే బయోడైవర్సిటీ మరియు కన్జర్వేషన్. బయో అంటే లైఫ్ అన్న. సో లైఫ్ ఫామ్లో ఎన్ని రకాలుగా ఉంటుందో వాటి యొక్క డైవర్సిటీని మనం స్టడీ చేస్తాం. అలాగే వాటిని మనం ఎలా సంరక్షిస్తాం అంటే వీఆర్ ప్రొటెక్టింగ్, ఎందుకంటే బయో అంటే లైఫ్ నాన్న. ఈ లైఫ్ని మనము ప్రొటెక్ట్ చేయాలి, ఇది మన రెస్పాన్సిబిలిటీ. సో చెప్తున్నాం వినండి. సో ఇక్కడ మనం చెప్పబోయే కోర్స్ అనేది ద బెస్ట్ ఎవర్ కోర్స్ అండి. సో మరవకుండా, సో నేను చెప్పుకొని ఏదో ఒక్కడనే అరుచుకుంటూ ఉంటే ఆ కోర్స్కైనా వాల్యూ ఉండదండి. సో యూ పీపుల్ ఆర్ ద టార్చ్ బేరర్స్. సో మీరేనండి టార్చ్ బేరర్స్. సో మీరే ప్రజల్లోకి నేను తీస్తున్న కోర్సెస్ని తీసుకెళ్ళాలి. సో ఒక్క స్టూడెంట్ చూసినా కానీ ఆ ఒక్క స్టూడెంట్కైనా మీరు తెలియచేయండి. దట్ విల్ హెల్ప్ దమ్ ఎ లాట్. ఎందుకంటే చాలా ఫీల్డ్స్లో జాబ్స్ అన్నీ కూడా చూసుకునేసి చివరికి మనకి టీచింగ్ అంటేనే బెస్ట్, మనం లో కాస్ట్కి అందించాలి ఒక అంబిషన్తో మనం రన్ చేస్తూ ఉన్నాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్ దెన్ వీ ఆప్ట్ టు ద అదర్ మోడ్స్ ఆఫ్ లైఫ్ స్ట్రగల్ అండి. సో అలా కాకుండా ఉండకూడదు, మనం దీన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి అనే ఒక దృక్పథంతో మేము అందిస్తున్నాం. కాబట్టి మీరు కూడా మర్చిపోకుండా ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఎస్పీఆర్ ఎడ్యుటెక్ అంటే నేను కాదండి, అది మీరే. సో ఇక్కడ చూడండి, బయోడైవర్సిటీ అంటే ఏంటో చూస్తాము. అలాగే మన బయోడైవర్సిటీ లైఫ్ ఫామ్స్ అన్నిటిని, భూమి మీద ఉన్న లైఫ్ ఫామ్స్ అంతా కూడా ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఏ విషయాలు వాటికి ఇబ్బంది కలిగిస్తున్నాయి, సో వాటికి సంబంధితమైన డేటా స్టడీ చేయాలి. తర్వాత బయోడైవర్సిటీ యాక్ట్ 2002లో ఏం చెబుతుంది. సో ఎక్కువగా ఈ సెక్షన్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ వస్తుందంటే, ఎందుకంటే ఈ మధ్య ట్రెండీ క్వశ్చన్స్ ఏంటంటే యూపీఎస్సీలో జనరల్గా మీరు తీసుకుంటున్నారంటే కామన్ ట్రెండ్ ఏంటంటే కన్వెన్షన్, యాక్ట్స్, అలాగే లాస్ అంటే చట్టపూర్వకంగా మనము ఏమేం చర్యలు తీసుకుంటున్నాము, ఎలాంటి మనము ప్రయత్నాలు చేస్తున్నాము అనేది ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నారు. కాబట్టి అలాంటి వాటిని మనం కొద్దిగా ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ అనేది చేయాలండి, తప్పదు. సో అలాంటి బయోడైవర్సిటీ యాక్ట్
గురించి, అలాగే కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ బయోడైవర్సిటీ అనే విషయం మీద చాలా కన్సర్న్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వీటి గురించి పనిచేయాలని నిర్ణయించుకున్నప్పుడు వారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ఒక కన్వెన్షన్ సైన్ చేసుకున్నారు. అలాగే సిబిడి అంటే కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ యొక్క ప్రోటోకాల్స్ ఏంటి, బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి, ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు, వాటికి ఉన్న చట్టరీత్యా సెక్షన్స్ ఏంటి, వారు తీసుకునే స్టెప్స్ ఏంటి, అలాగే చూడండి మోడ్ ఆఫ్ కన్జర్వేషన్. సో ఒక జీవిని కానీ ఒక ఎన్విరాన్మెంట్ని మనము సంరక్షించాలంటే ఎలాంటి ఒక పద్ధతులు ఎన్నుకుంటున్నామో అదే మనకి మోడ్ ఆఫ్ కన్జర్వేషన్. తర్వాత బయోడైవర్సిటీ హాట్స్పాట్, కొన్ని సెన్సిటివ్ స్థలాలు ఉంటాయి, వాటిని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటాం, అవి కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్, సో జీవులు ఏవైతే జీవిస్తున్నాయో వాటికి కూడా కొన్ని చాలా సెన్సిటివ్ స్పాట్స్ ఉంటాయి, వాటిని మనం క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్ అంటాం. అలాగే సైట్స్ అంటే ప్రోగ్రామ్ ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్గా సిఎంఎస్ అంటే ఏంటి, IUCN రెడ్ లిస్ట్ అనేది ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, అలాగే ఎన్విరాన్మెంట్లో చాలా ముఖ్యమైన రీజియన్స్లో ఏంటంటే మ్యాంగ్రూవ్స్ కానీ కోరల్ రీఫ్స్ కానీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవి, అలాగే మన ఇండియాలో ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏంటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఏం పనిచేస్తుంది, అసలు అలాంటి ఒక ట్రిబ్యునల్ ఎందుకు ఉండాల్సి ఉంది, సో దాని యొక్క కారణాలు ఏంటి, తర్వాత వైల్డ్ లైఫ్ అంటే జీవుల్ని వాటిని సంరక్షించడానికి మన గవర్నమెంట్ చేస్తున్న ప్లాన్స్ ఏంటి, మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం కదా సముద్రంలో ఉన్న జీవరాశులు వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత వల్చర్ అంతరించిపోతున్నాయి గద్దలు, చిన్నప్పుడంతా కూడా చాలా ఎక్కువ తిరుగుతున్న గద్దలు ఇప్పుడు నశించిపోతూ ఉన్నాయి. అలాంటి వల్చర్స్ని సంరక్షించడానికి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్, ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ ద్వారా గవర్నమెంట్ అనేది మన వైల్డ్ లైఫ్ని, మన ఇండియాలో యూనిక్గా ఉంటున్న జీవులను సంరక్షించుకుంటూ వస్తున్నాయి. సో అవి ఎలాగ జరుగుతుంది, నేషనల్ బ్యాంబూ మిషన్ ఏం చెప్తుంది, అలాగే అడవిలో జీవిస్తున్న వారికి కొంత హక్కులు ఉంటాయి, అలాంటి హక్కులను మన గవర్నమెంట్ ఎలాంటి చర్యల ద్వారా అందిస్తున్నారు, అలాగే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఎకో మార్క్ మరియు యునెస్కో, వీటన్నిటి గురించి మనము సిలబస్లో అనేది కవర్ చేస్తుంటాం. ఇవి కాకుండా నెక్స్ట్ టాపిక్లో ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అనేది అతిపెద్ద సమస్యగా అనేది ప్రపంచవ్యాప్తంగా అనేది తలెత్తుకొని తిరుగుతూ ఉంది. సో వాటికి సంబంధించిన క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, ఎందుకు అది జరుగుతుంది సార్, ఇలా జరుగుతుందంటే మనం ఎలా అడ్డుకోవడం అనే ఒక ప్రయత్నాల గురించి, అలాగే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ గురించి ద బెస్ట్ ఎవర్ UPSC స్టాండర్డ్లో మనం నేర్చుకుంటున్నాం. అలాగే చూడండి ఓజోన్ డిప్లీషన్, అసలు ఓజోన్ ఎందుకండి తగ్గిపోవాలి, ఓజోన్ డిప్లీషన్ ఎందుకు జరుగుతుంది, ఇలాంటి మీ బ్రెయిన్లో కలుగుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం మన క్లాసెస్ ద్వారా అందిస్తూ ఉంటామండి. సో నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను అంటే ఫస్ట్ 10 క్లాసెస్ కానీ లేదంటే ఫ్యూ క్లాసెస్ అనేది ఫ్రీగా అనేది చేస్తాను, తర్వాత ఆల్టర్నేటివ్ క్లాసెస్ అనేది మీకు అందిస్తూ ఉంటాను. మోస్ట్లీ ఫుల్ కోర్స్ అనేది మనకి ఏంటంటే విత్ పీడిఎఫ్ మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటుందని, విత్ పీడిఎఫ్ అనేది మీరు సో మన యాప్లో అనేది డౌన్లోడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ పీడిఎఫే మీరు 299 పే చేయొచ్చండి, కానీ మీకు పీడిఎఫ్తో పాటు ఫుల్ కోర్స్ కూడా అదే కాస్ట్కి అందిస్తున్నాం కాబట్టి కైండ్లీ షేర్ దిస్ కంటెంట్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్. సో ఇక్కడ చూద్దాం వియన్నా కన్వెన్షన్ ఏం చెప్తుంది, క్లైమేట్ చేంజ్ అగ్రికల్చర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, క్లైమేట్ చేంజ్ వల్ల అడవి మీద పడుతున్న ఇబ్బందులు ఏంటి, డెసర్టిఫికేషన్ సంబంధితమైన కరెంట్ అఫైర్స్ ఏంటి, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ని కలుపుకుంటూ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని ఫాలో అవుతూ UPSC స్టాండర్డ్లో మనం బెస్ట్ ఎవర్ స్టడీ అనేది మనము చదువుతామండి. సో నెక్స్ట్ చూసామంటే సో యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ మోస్ట్లీ క్లైమేట్ చేంజ్ అనేది డెసర్టిఫికేషన్ ఎలా లీడ్ చేస్తుంది, రీసెంట్గా సహేల్ రీజియన్ గురించి కరెంట్ అఫైర్స్ ఉన్నది, సో వాటి గురించి కూడా నేను తెలపడం అనేది జరుగుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి NEPCC అంటారు, నేషనల్ యాక్షన్ ప్లాన్, ఎలాంటి ఒక్కొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఏదో ఒక ప్రయత్నాల ద్వారా వారు ఇండివిజువల్ ఎఫర్ట్స్ ద్వారా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి అనేది స్టెప్స్ తీసుకుంటూ రావాలి. అలాంటి స్టెప్స్ ఏం తీసుకుంటున్నారు, అలాగే క్లైమేట్ చేంజ్ కోసం పెట్టుబడులు ఎంత పెడుతున్నారు అనేది. సో నెక్స్ట్ చూడండి అన్నిటికైనా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి పొల్యూషన్. సో మనము చుట్టూ ఉంటున్న మన ఎన్విరాన్మెంట్ని, ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నాము, సో యాసిడ్ రెయిన్స్ వస్తున్నాయి, యూట్రోఫికేషన్ నీటిని పొల్యూట్ చేస్తున్నాము, ల్యాండ్ని పొల్యూట్ చేస్తున్నాం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇలాగా ఎయిర్ని ఎలా పొల్యూట్ చేస్తున్నాం, ఏ కారణాలు ఏవేవి, వాటి వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ప్రతి ఒక్కటి మనము డీటెయిల్స్ అవుతాం. తర్వాత స్టాక్హోమ్ కన్వెన్షన్ ఏం చెప్తుంది, యాసిడ్ రెయిన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యూట్రోఫికేషన్ అంటే ఏంటి, ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే సాయిల్ని మనం ఎలా పొల్యూట్ చేస్తున్నాం, ఓషన్లో అసిడిఫికేషన్ ఎందుకు పెరుగుతుంది, మెరైన్ పొల్యూషన్ అంటే సముద్రం ఎలా పొల్యూట్ అయిపోతుంది, మన నేల మీద ఉంటున్న వెట్లాండ్స్ ఏంటి,
వాటి యొక్క ముఖ్యత్వం ఏంటి, ఎందుకు ఇంతమంది న్యూస్లో రెగ్యులర్గా సార్ వెట్లాండ్ని సంరక్షించాలి, అది చేయాలి, ఇది చేయాలని గవర్నమెంట్ లాస్ మేక్ చేస్తుంది. అసలు రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంటి, బెసెల్ కన్వెన్షన్ అంటే ఏంటి, బమాకో కన్వెన్షన్ అంటే ఏంటి, వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి, ఎందుకు ఇస్తున్నారు, రొటర్డమ్ కన్వెన్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో జరుగుతున్న పొల్యూషన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ వాటి కోసం తీస్తున్న స్టెప్స్ అండి. సో ఏపీఎస్సీ లెవెల్లో మీకు ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ ఈ టాపిక్లో తప్పకుండా మీకు క్వశ్చన్స్ అనేది ఉంటుందండి. యూపీఎస్సీలో చెప్పాల్సిన అవసరం లేదు, ఇవి లేకుండా క్వశ్చన్ అనేది ఎప్పుడూ రాదు. దిస్ ఈస్ గ్యారంటీడ్ క్వశ్చన్. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లో మీకు గ్యారంటీడ్ క్వశ్చన్ ఉంటుందన్న పక్కా ఫిక్స్ అయిపోవాల్సిందే. మీకు దాంట్లో డౌటే లేదు. కళ్ళు మూసుకొని ఈ టాపిక్ మీరు ప్రిపేర్ అయ్యంటే మినిమం క్వశ్చన్స్ అనేది 1 or 2 కూడా గ్యారంటీడ్. తర్వాత మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఆర్గనైజేషన్స్ ఏవేవి, వారు తీస్తున్న ప్రయత్నాలు ఏవేవి, ఎలాంటి ప్రయత్నాల ద్వారా వారు ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని సంరక్షించడానికి అనేది ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనము చూస్తామండి. ఇది ఓవరాల్గా క్లాస్ 1 సిలబస్ అనాలిసిస్. సో మనం ఏమేమి చూస్తున్నాం, ఇవి మాత్రమే కాదు, ఇది లిమిటెడ్ కంటెంట్ మాత్రమే కాదు. ఇంకా యూపీఎస్సీ మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇదే కోర్స్ పర్చేస్ చేసుకున్నారంటే మీకు 1 year వ్యాలిడిటీ కోర్స్. అలాగే ఏంటంటే ఈ కోర్స్ యొక్క అద్భుతాలు ఏంటి అంటే, సో క్లియర్గా చూడండి, మీకు ప్రిలిమ్స్ రావడానికి ముందు మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేయబడుతుంది. అంటే 1 year లాంగ్ కరెంట్ అఫైర్స్ అనేది కంపైల్ చేసి అవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది నేను అందించడం కూడా జరుగుతుంది. సో ఇలా మీకోసం మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంకా సులువుగా అయ్యే విధంగా, ప్రిపరేషన్ ఈజీ అయ్యే విధంగా మీకోసం నేను ఫ్రేమ్ చేసి రెడీ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ విధంగా అనేది మనం చదువుతామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, వాటి బేసిక్స్ ఏముంది తెలుసుకోవాలా. సో అలాగే ఎన్విరాన్మెంట్లో ఉంటున్న విషయాలు ఇవి. సో ఇవన్నీ కూడా నేను మీకు ఇలా కంటెంట్ ఇదే విధంగా రెడీ చేసి దీంతోపాటు ఇమేజెస్ ఫాలో అవుతూ దీంతోపాటు మనం ఇంకా చాలా ఫోటోస్ ఇవన్నీ కూడా స్టడీ చేస్తూ మరింత విషయాలు కూడా మనం నేర్చుకుంటూ ఉంటామండి. సో తప్పక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క సపోర్ట్ అనేది ఎల్లప్పుడూ కూడా కావాలి. సో కైండ్లీ కీప్ సపోర్టింగ్. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.